ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల్లో ఫామ్ 7లు పెట్టి ఓట్లను తొలగించిన వైసీపీ ఆ తర్వాత ఫేక్ ఐడీలతో కొత్త నాటకం ఆడింది. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ఎపిక్ కార్డుల ఐడీలతో ఫేక్ కార్డులను తయారు చేసి 36,000 ఓట్లను పోల్ చేయించుకుంది. ఇప్పుడు ఇంతకు మించిన గేమ్ ఆడటం ప్రారంభించింది. బదిలీ అయిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో కొత్త ఓట్లను చేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బదిలీ అయిన నియోజకవర్గాలలో దొంగ ఓట్లు చేర్పించడంపై ఇప్పుడు రాష్ట్రంలో కలకలం ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల కమిషన్కు ఈ అంశంపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అధికార పార్టీపై రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకత, టిక్కెట్లు నిరాకరించడంతో ఎమ్మెల్యేల అసంతృప్తితో పరిస్థితి గందరగోళంగా మారింది. దీనికి తోడు రోజుకో నేత పార్టీని వీడుతున్న తరుణంలో దొంగ ఓట్లు, బోగస్ ఓట్లతో పాటు ఉన్నవారి ఓట్లు కూడా తొలగించి ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని భావిస్తున్న అధికార వైసీపీ ఇప్పుడు మరో గేమ్ ను ప్రారంభించింది. నిన్న మొన్నటి వరకు ఫామ్ 7లను అప్లోడ్ చేసి ఉన్నవాళ్ల ఓట్లు తొలగించాలని కోరిన వైసీపీ నేతలు అది కాస్త బూమ్రాంగ్ కావడంతో ఖంగుతిన్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి ఎపిక్ కార్డులను తయారు చేసిన అధికారులు రోజుకొకరు సస్పెండ్ అవుతున్నారు. క్రిమినల్ కేసులు కూడా నమోదవుతున్నాయి. అయినప్పటికీ కొంతమంది అధికారులు ఇంకా వైఖరి మార్చుకోవటం లేదు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలువురు ఎమ్మెల్యేలను ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి బదిలీ చేశారు. ఇలా బదిలీ అయిన నియోజకవర్గాల్లో దొంగ ఓట్లను చేర్పించుకునే పనిలో ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. ఈ వ్యవహారం గుంటూరులో బహిర్గతమైంది. చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బదిలీ అయిన మంత్రి విడుదల రజని ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటూ ఖాళీ స్థలంలో ఉన్న డోర్ నెంబర్ వేశారు. అయినప్పటికీ ఆమెకు ఓటు హక్కు ఇచ్చారు. ఈ అంశంపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా అధికారులు నేటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు మంత్రి రజని చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి రావడంతో చిలకలూరుపేటలో ఉండే తనకు సన్నిహిత సహచరుల ఓట్లను గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోకి మార్పిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో వైసీపీ నేతలు సానుభూతి పరుల డోర్ నెంబర్లు వేసి అక్కడే తాము ఉంటున్నట్లు ఓటు కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఇలా ఓట్లు చేర్పించుకున్న వారు చిలకలూరుపేట, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలు రెండింటిలో కూడా తమ ఓటు హక్కును ఉపయోగించుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇలా చేయటం చట్టవిరుద్ధమని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించినట్లేనని, ఇటువంటి అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కమిషనర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఒక్క తిరుపతి బై ఎలక్షన్ లోనే ఫేక్ ఎపిక్ కార్డ్స్ ని తయారు చేసి దొంగ ఫోటోలు వాటి మీద అంటించి ఫోటోల్ని బ్లర్ చేసేసి, అంటే క్లియర్గా కనపడకుండా ఆ వ్యక్తి మొహం దాన్ని బ్లర్ చేసేసి 35,000 దొంగ ఓట్లు ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే వేసుకోవటం జరిగింది. ఎప్పుడైతే మేము రుజువులతో సహా మేము తీసుకుని వెళ్ళి ఎలక్షన్ కమిషనర్ గారికి ఇచ్చామో వారు వెంటనే దాని మీద దర్యాప్తు చేయించడం, మొన్న గిరీష్ గారు అనేటువంటి ఒక ఆఫీసర్ని సస్పెండ్ చేయటం, నిన్న ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ మీద యాక్షన్ తీసుకోవటం, ఇవాళ మీడియాలో చూస్తే ఐపీఎస్ఎల్ మీద కూడా ఇవాళ చర్యలు తీసుకోవటం జరిగింది. గుంటూరు జిల్లా వేమూరులో ఉన్న మంత్రి మేరుగ నాగార్జున ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు బదిలీ చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ ను అదే జిల్లాలోని కొండేపికి మార్చారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు, మార్కాపురం ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చారు. ఇలా మార్చిన ఎమ్మెల్యేలు తమ అనుచరులను తీసుకువచ్చి కొత్తగా మారిన నియోజకవర్గాల్లో ఓట్లు సృష్టించడమే కాకుండా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను కూడా క్లియర్ చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎమ్మెల్యేలు వేరే నియోజకవర్గాలకు మారినప్పటికీ పాత నియోజకవర్గాల్లో ఉన్న క్యాడర్ ను తీసుకొస్తే అక్కడున్న పార్టీ అభ్యర్థి పరిస్థితి ఏంటని వైసీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు.